సో నిమిషాల్లోనే యూరియా కథమవుతున్నట్టున్నాయి. అబ్బో శబ్బా షేర్లు ఇరిగినాయిగా, తలకాయలు వాళ్ళకి కాలేదు. జాగ్రత్త అనే అధికారులు. మా రైతుల కోపం వస్తే అధికారుల తలకాయ కొడతారు, ఎమ్మెల్యేల తలకాయ కూడా వాళ్ళు కొడతారు. ఈ షేర్ ఉంది వచ్చి కొట్లు కొడితే నీ పట్టున వలిగిపోతుంది అంట షేర్లు. రైతు వేదికల దగ్గర పుసుకున్న ఆ షేర్ కాడు కాంగ్రెస్ వాడు ఎమ్మెల్యే తలకాయ పెడితే మా నా తలకాయ కూడా వలుతుంది. రైతు కదా, రైతుల చెప్పులు బందోబస్తు ఉంటాయి. పుసుకున్న తుమ్మలాగేశ్వరరావు అటుమోకాన పోయి యాప్ బాగుంది, మ్యాప్ బాగుంది, యూరియా బస్తాలు బాగున్నాయి అంటే ఆ షేర్ తీసి తుమ్మలాగేశ్వరరావు తలకాయ మీద పట్టున వలిగిపోతుంది. తలపాండు వల్లికి అప్పుడు బాగా దొరుకుతుంది స్టాకు, సూపర్ దొరుకుతుంది. ఏమంటారు నాగేశ్వరన్న? కరెక్ట్గా చెప్పిన కదా. రైతులను చూసుకోరి నాయన అంటే ఓడేమో భూములు కబ్జా చేసుట్లా, ఓడేమో మందిని ముంచుట్లా, ఓడేమో రెవెన్యూ శాఖలో దోసుట్లా, ఎవరిని బిజీలో వాడికి వచ్చింది. లాస్ట్కి వ్యవసాయం చేసే టైం రాగానే ఇప్పుడు యూరియా బస్తాలు దొంగనా కొడుకులు తయారయ్యారంతా. దోసుకది మీద ఉన్న సోయి రైతాంగం మీద లేదు. ఓ పని చేయరే నిజంగా. రైతులకు యూరియా బస్తాలు దొరికిందాక, రైతుల పంట ఉన్నదాక, రైతులకు రైతు బంధు ఇచ్చిందాక, రైతు పండించిన తిండి మేము తినమని ప్రమాణం చేసి మొదరాష్ట్రం కాదు కాంగ్రెస్ వాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా. లేకపోతే మీ దమ్ముంటే మీరే పండించుకొని తిని సాగురి. రైతు పండించిన తిన్నప్పుడు రైతు బాధ కూడా మనం చూడాలి కదనే.